హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి ఇక్కడ మనము రౌండ్ నెక్కి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాం. చూసేయండి. మనము 1.5 ఇంచ్ వెడల్పుతోనైతే క్లాత్ తీసుకోవాలండి. పొడవు అనేది మనకి నెక్కును బట్టి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత 0 సైజ్ థ్రెడ్ తీసుకొని మనము ఇలా నీట్గా కుట్టుకుంటూ ఒక 1/2 ఇంచుతోని మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. నీట్గా చూడండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కుట్టుకున్నారంటే పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం ఒకే మాదిరిగా, అంటే ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర సన్నగా కాకుండా ఒకే లెవెల్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత టక్స్ అంతా ఇట్లా టక్స్ పెట్టుకోవాలండి నెక్ చుట్టూ. ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది పట్టేయకుండా పైకి లేవకుండా నీట్గా వచ్చేస్తుంది. రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి, ఇలా టక్స్ మొత్తం దగ్గర దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను ఏంటంటే భుజాలు అనేది కొంచెం డౌన్ అంటే లోతు తీసానండి. ఎందుకంటే మన నెక్ లోపలికి భుజాలు అనేది ఇట్లా కొంచెం షోల్డర్ దగ్గర కట్ చేసామనుకోండి, భుజాలు అనేది జారకుండా ఉంటాయి. చూడండి, ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి మనం చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, అది క్లాత్ అనేది బయటికి రాకుండా దీన్ని సెట్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి పైపింగ్ వేసేటప్పుడు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటే బాగా క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఇలా చూడండి ఎంత సన్నగా వస్తుందో. ఈ థ్రెడ్డే వాడండి మీరు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు పైపింగ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ థ్రెడ్ అనేది. ఎందుకంటే లావు ఉన్న థ్రెడ్ అయితే కొద్దిగా నార్మల్ పాదం మీద రాదు. ఇదైతే ఏ పాదం మీద సరే ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఈ థ్రెడ్ తీసుకొని మీరు యూజ్ చేసుకోండి, బాగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తము. ఇక్కడ కూడా క్లాత్ అనేది బయటికి రాకుండా థ్రెడ్ పక్క నుంచి, అంటే మనకి కుట్ట అనేది పాదం అక్కడి నుంచి రావాలి కరెక్ట్గా. చూడండి, కొంచెం అటు ఇటు అయినా మనకి థ్రెడ్ మీద పడుతుంది. ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి క్లాత్ అంతా. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సన్నగా వచ్చేస్తుందండి, మరీ పెద్దగా కాకుండా. క్లాత్ మనం చెప్పినట్టుగా 1.5 ఇంచ్ తీసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం ఇలా ఫోల్డింగ్ ఖర్చు ఊపేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి వేసుకోవాలి ఈ కుట్ట అనేది. ఇలా లాస్ట్కి వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే పైపింగ్ అనేది. చూడండి, రౌండ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఎక్కడ లేవకుండా నీట్గా వచ్చింది కదా. ఉల్టా కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.